మనలో చాలామంది ధ్యానమంటే మనసుతో చేసే ఒక పెద్ద యుద్ధంలా ఫీలవుతాం. అదే పనిగా వచ్చే ఆలోచనల్ని ఆపాలని, శ్వాస మీద దృష్టి పెట్టాలని ఇలా తెగ కష్టపడతాం. కానీ మన దగ్గరున్న సోర్సెస్ ఒక రకంగా చాలా విప్లవాత్మకమైన ఆలోచనను ముందు పెడుతున్నాయి. అదేంటంటే, మనసును గెలవాలంటే ముందు శరీరాన్ని వాడాలి. మనసును శాంతపరచడానికి మన శరీరాన్నే ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఎలా వాడుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. సాధారణంగా మనం శరీరాన్ని మనసు చెప్పినట్టు వినే ఒక సాధనంగా చూస్తాం కదా. అవును. కాని ఇక్కడ దాన్ని పూర్తిగా తలకిందులు చేస్తున్నామన్నమాట. మనసును మనకు కావలసిన స్థితికి తీసుకురావడానికి శరీరాన్ని ఒక టూల్గా వాడుకోవడం అంటే శారీరక స్థితిని మార్చడం ద్వారా మానసిక స్థితిని ప్రభావితం చేయడం. ఇది ధ్యానాన్ని చూసే మన పద్ధతినే మార్చేస్తోంది. కరెక్ట్. అంటే మనసుతో నేరుగా పోరాడే బదులు శరీరం ద్వారా దాన్ని సున్నితంగా దారిలోకి తీసుకురావడం. అయితే ఈ రిమోట్ కంట్రోల్కు 2 ముఖ్యమైన బటన్స్ ఉన్నాయని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఒకటి నిశ్చలత. స్టిల్నెస్. అవును, నిశ్చలత. 2 జాగరూకత అంటే అలర్ట్నెస్. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం సాధించడమే అసలైన టెక్నిక్. ఈరోజు మనం దాని గురించే ఇంకాస్త లోతుగా చర్చిద్దాం. అవును, మన లక్ష్యం కూడా అదే. ధ్యానం చేసేవారికి వాళ్ల శారీరక సౌకర్యాన్ని, అవసరాలను బట్టి సరైన ఆసనాన్ని ఎలా ఎంచుకోవాలో అర్థమయ్యేలా చేయడం. ఇందులో ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయ పద్ధతులతో పాటు ఈ రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండే ప్రాక్టికల్ ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిద్దాం. సరే, అయితే అసలు విషయంలోకి వెళ్దాం. ఈ భంగిమ, ఈ శారీరక నిశ్చలత అసలు ఎందుకంత ముఖ్యం? మన దగ్గరున్న ఒక మూల గ్రంథంలో దీనికొక అద్భుతమైన ఉపమానం ఉంది. అదే బురద నీటి ఉపమానం. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నిజంగా అద్భుతమైన ఉపమానమది. ఒక గాజు గ్లాస్లో బురద కలిపిన నీళ్లున్నాయనుకుందాం. ఓకే. ఆ బురద వల్ల నీళ్లు మలినంగా, అపారదర్శకంగా ఉంటాయి. మనం ఆ బురదను చేత్తో తీయాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? అది ఇంకా ఎక్కువ కలిసిపోయి నీళ్లు మరింత మురికిగా అవుతాయి. కరెక్ట్. ఇక్కడే అసలు ట్రెక్ ఉంది. ఆ నీటిని స్వచ్ఛంగా మార్చటానికి మనం చెయ్యాల్సిందల్లా ఆ గ్లాసును కదపకుండా నిశ్చలంగా ఒకచోట పెట్టడమే. మనం ఏమీ చేయక్కర్లేదు. అంతే. దానికదే నెమ్మదిగా గురుత్వాకర్షణ వల్ల బురదంతా కిందకి చేరి పైలున్న నీళ్లు స్వచ్ఛంగా, స్పష్టంగా మారతాయి. ఇక్కడ ఆ గ్లాసు మన శరీరం, ఆ బురద మన ఆలోచనలు. మనసులోని ఆలోచనల గందరగోళాన్ని ఆపాలని మనం ఎంత ప్రయత్నిస్తే అది అంతెక్కువవుతుంది. కానీ శరీరాన్ని ఆ గ్లాస్లాగా కదలకుండా పూర్తి నిశ్చలస్థితిలో ఉంచినప్పుడు మనసులోని ఆలోచనల అలజడి కూడా నెమ్మదిగా దానికదే సద్దుమణుగుతుంది. మానసిక ప్రశాంతతకు శారీరక స్థిరత్వం మొదటి, అత్యంత ముఖ్యమైన మెట్టనమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. నాకు తెలిసి చాలామంది దీన్ని ఎదుర్కొంటారు. శరీరాన్ని అలా పూర్తిగా నిశ్చలంగా, రిలాక్స్డ్గా ఉంచే ప్రయత్నంలో నెమ్మదిగా నిద్రలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అంటే నిశ్చలత బటన్ నొక్కితే జాగరూకత బటన్ ఆఫ్ అయిపోతుంది. మరి ఈ రెండింటినీ ఒకేసారి ఆన్లో ఎలా ఉంచాలి? పర్ఫెక్ట్ ప్రశ్న. అక్కడే భంగిమ యొక్క అసలైన పాత్ర మొదలవుతుంది. శారీరక స్థిరత్వం మానసిక ప్రశాంతతకు దారితీస్తే, శారీరక చురుకుదనం అంటే వెన్నెముతను నిటారుగా ఉంచడం లాంటివి మానసిక స్పష్టతను, జాగరూకతను పెంపొందిస్తాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే సరైన ఆసనం యొక్క రహస్యం. శరీరం రిలాక్స్డ్గా ఉంటుంది కాని పడిపోదు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాని నిద్రపోదు. ఓకే, ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే ధ్యానం అనగానే అందరి మనసులో మెదిలి చిత్రం నేలపై కాళ్లు ముడుచుకుని కూర్చున్న ఒక సాధువు లేదా భిక్షువు. ఆ సాంప్రదాయ ఆసనాల గురించి మాట్లాడుకుందాం. నేలపై కూర్చోవడం అంత సులభం కాదు కదా. చాలామందికి కాళ్లు లాగేస్తాయి, వెన్నునొప్పి వస్తుంది. ఖచ్చితంగా. అందుకే సరైన సపోర్ట్ చాలా ముఖ్యం. మన సోర్సెస్ చెప్పే మొదటి నియమం నేరుగా నేలపై కూర్చోవద్దు. ఎందుకంటే మన తుంటి నిర్మాణం అలా ఉంటుంది. నేరుగా కూచుంటే వెన్నెముక సహజంగానే ముందుకు వంగిపోతుంది. దాన్ని నిటారుగా ఉంచడానికి కండరాలపై చాలా ఒత్తిడి పడుతుంది. దీన్ని అధిగమించడానికి కనీసం 3 అంగుళాల మందమున్న దృఢమైన కుషన్ వాడాలని సూచిస్తున్నారు. ఇది మన తుంటి భాగాన్ని మోకాళ్లకంటే కొంచెం పైకి లేపి వెన్నెముక సహజంగా, పెద్దగా ఎఫర్ట్ లేకుండా నిటారుగా ఉండేలా చేస్తుంది. ఇక్కడ చాలామంది చేసే ఒక చిన్న పొరపాటుంది, కాని దాని ప్రభావం చాలా పెద్దది. కుషన్ మధ్యలో లేదా వెనక్కి జరిగి కూర్చోవడం. అవును.
అలా చేస్తే తొడల కింది భాగంలో నరాలు నొక్కుకుపోయి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఫలితంగా కాళ్ళు తిమ్మిరెక్కిపోతాయి. నిజం. నేను మొదట్లో సరిగ్గా ఇదే పొరపాటు చేసేవాణ్ణి. 10 నిమిషాలకే నా కాళ్ళు పూర్తిగా మొద్దుబారిపోయి ధ్యానం కంటే ఆ తిమ్మిరి మీదే నా ధ్యాస ఉండేది. ఈ చిన్న మార్పు ఎంత తేడా తెస్తుందో నేను స్వయంగా చూశాను. సోర్సెస్ చెప్పేదేంటంటే కుషన్కు ముందు అంచున కూర్చోవాలి. దీనివల్ల తొడలు కిందకి వాలుగా ఉండి రక్త ప్రసరణకు ఎలాంటి ఆటంకం ఉండదు. అది చాలా కీలకమైన సూచన. అలాగే గట్టి నేలపై కూర్చున్నప్పుడు చీలమండల మీద ఒత్తిడి పడుతుంది. దాన్ని నివారించడానికి కాళ్ల కింద ఒక మడిచిన దుప్పటిని ప్యాడింగ్లా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ముఖ్యమైన 4 సాంప్రదాయ భంగిమలను వాటి స్థిరత్వమాధారంగా చూద్దాం. సరే, అత్యంత సులభమైన దానితో మొదలు పెడదాం. మొదటిది చాలా మందికి సౌకర్యంగా ఉండేది అమెరికన్ ఇండియన్ శైలి. ఇందులో కుడి పాదాన్ని ఎడమ మోకాలి కింద, ఎడమ పాదాన్ని కుడి మోకాలి కింద ఉంచుతాము. ఇది చాలా సింపుల్ క్రాస్ లెగ్ పొజిషన్. ప్రారంభ దశలో ఉన్నవాళ్లకిది చాలా మంచిది. ఓకే, అమెరికన్ ఇండియన్ శైలి చాలా సులభంగా అనిపిస్తోంది. మరి దానికి తర్వాతి స్థాయికి తేడా ఏంటి? కేవలం స్థిరత్వం కోసమేనా లేక వేరే ప్రయోజనం ఏమైనా ఉందా? మంచి ప్రశ్న. తర్వాతి స్థాయి బర్మీస్ శైలి. దీని ముఖ్య ఉద్దేశ్యం మరింత స్థిరత్వాన్ని ఇవ్వటం. ఇందులో 2 కాళ్ళు మోకాళ్ళి నుండి పాదం వరకు నేలపై సమాంతరంగా ఉంటాయి. ఒకటి ముందు, మరొకటి దాని వెనుక ఉంటుంది. ముఖ్యంగా పాదాలు ఒకదానిపై ఒకటి రావు. ఓ అలాగా. అవును. దీనివల్ల చీలమండల మీద ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది మరియు శరీరం యొక్క బేస్ ఇంకా వెడల్పుగా, స్థిరంగా మారుతుంది. ఆ బర్మీస్ శైలి ఆసక్తికరంగా ఉంది. పాదాలు ఒకదానిపై ఒకటి రాకపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కాని మనం సినిమాల్లో, ఫోటోల్లో చూసే ఆ క్లాసిక్ యోగి భంగిమకు ఇది భిన్నంగా ఉంది. ఆ క్లాసిక్ భంగిమల గురించి మన సోర్సెస్ ఇంకా ఏం చెప్తున్నాయి? మీరు అడుగుతున్నది అర్ధపద్మాసనం, పూర్ణ పద్మాసనం గురించి. బర్మెస్ శైలి తర్వాత వచ్చేది అర్ధపద్మాసనం, అంటే హాఫ్ లోటస్. ఈ భంగిమలో 2 మోకాళ్ళు నేలను తాకాలి. ఒక పాదం రెండవ కాలి పిక్కపై ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని డిమాండ్ చేస్తుంది, కాని శరీరం ఇంకా గట్టిగా నేలకు అతుక్కునున్నట్లు అనిపిస్తుంది. ఇక చివరిది, అన్నింటికంటే ప్రసిద్ధమైనది, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండేది, పూర్ణ పద్మాసనం, ఫుల్ లోటస్. అవును, ఇది అన్నింటికంటే అత్యంత స్థిరమైన భంగిమ. ఇందులో 2 మోకాళ్ళు నేలను తాకుతాయి. ఎడమ పాదం కుడి తొడపైన, కుడి పాదం ఎడమ తొడపైన ఉంటాయి. అరికాళ్ళు పైకి తిరిగి ఉంటాయి. ఈ భంగిమలో శరీరం ఒక విధమైన ట్రైపాడ్లాగా మారి ఒక లాక్ పొజిషన్లోకి వెళ్తుంది. దీనివల్ల ఎక్కువసేపు, అంటే గంటల తరబడి కూడా శరీరం దాదాపు కదలకుండా ఉండగలదు. అందుకే ఎంతోమంది గొప్ప సాధకులు దీన్ని ఇష్టపడతారు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. చాలామంది యోగా గురువులు, సంప్రదాయవాదులు పూర్ణ పద్మాసనమే అసలైన, అత్యుత్తమమైన ధ్యానభంగిమ అంటారు కదా. మన సోర్సెస్ ప్రకారం కేవలం సౌకర్యం కోసం అంత శక్తిమంతమైన ఆసనాన్ని వదిలేయడం సరైందేనా? ఇది చాలా ముఖ్యమైన సందేహం. మన సోర్సెస్ దీనికి చాలా స్పష్టమైన సమాధానమిస్తున్నాయి. మన అంతిమ లక్ష్యం భంగిమ వేయడం కాదు, మనస్సును నిశ్చలంగా ఉంచడం. మీకు పూర్ణ పద్మాసనంలో మోకాలి నొప్పో, చీలమండ నొప్పు వస్తుంటే మీ ధ్యాసంతా ఆ నొప్పిమీదే ఉంటుంది. నిజమే. అప్పుడు మీరు మనసుతో కాదు, నొప్పితో యుద్ధం చేస్తుంటారు. ఇది ధ్యానం యొక్క అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తుంది. అంటే ఇతరులు ఏది ఉత్తమమని చెప్పినా మన వ్యక్తిగత సౌకర్యమే అత్యంత ముఖ్యమైన ప్రమాణం. నొప్పి లేకుండా, కదలకుండా ఎక్కువసేపు ఏ భంగిమలో అయితే కూర్చోగలమో అదే మనకు ఉత్తమమైన భంగిమ. అది అమెరికన్ ఇండియన్ శైలి అయినా సరే. 100కి 100 పాళ్ళు బలవంతంగా కష్టమైన ఆసనాలు ప్రయత్నించి శరీరాన్ని శిక్షించకూడదు. అయితే దీని అర్థం మనం అక్కడే ఆగిపోవాలని కాదు. ఇదొక ప్రయాణం లాంటిది. సాధనతో కండరాలు, స్నాయువులు వదలవుతాయి. అప్పుడు నెమ్మదిగా, ఓపికగా తర్వాతి స్థాయి భంగిమ వైపు ప్రయత్నించవచ్చు. ఇదంతా బాగానే ఉంది. కాని ఇది వింటున్నప్పుడు నాకు ప్రశ్నొస్తోంది. శారీరకంగా ఇబ్బందులున్నవాళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు, లేదా వయసు పైబడిన వాళ్ళు, మరి వాళ్ళు ఈ ప్రయోజనాలకు పూర్తిగా దూరంగా ఉండిపోవాల్సిందేనా? వాళ్లకోసం మన సోర్సెస్ ఏమైనా పరిష్కారం చూపిస్తున్నాయా? అద్భుతమైన ప్రశ్న. అవును, ఖచ్చితంగా చూపిస్తున్నాయి. మన సోర్సెస్ ప్రకారం నేలపై కూర్చోవడమనేది ఒక ఆప్షన్ మాత్రమే, తప్పనిసరి కాదు. దీనికి ఒక అద్భుతమైన, అంతే శక్తివంతమైన ప్రత్యామ్నాయముంది. అదే కుర్చీ. అంటే
కుర్చీలో కూర్చుని ధ్యానం చేయటం అనేది ఒక కాంప్రమైజ్ లాంటిది కాదంటారా? అది కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందా? ఎంతమాత్రం కాంప్రమైజ్ కాదు. సరైన పద్ధతిలో కూర్చుంటే కుర్చీ కూడా అంతే ప్రభావవంతమైన సాధనం. మళ్ళీ మనం మన ప్రాథమిక సూత్రానికొద్దాం. నిశ్చలత మరియు జాగరూకత. కరెక్ట్. ఈ రెండింటినీ కుర్చీలో కూడా సాధించవచ్చు. అయితే ఎలాంటి కుర్చీ పడితే అలాంటిది కాకుండా సరైన దాన్ని ఎంచుకోవాలి. ఓకే. ఆ సరైన కుర్చీ ఎలా ఉండాలి? దాని నియమాలేంటి? ముందుగా సమతలమైన సీటు, నిటారుగా ఉండే వీపు ఉన్న కుర్చీని ఎంచుకోవాలి. సోఫానాంటి మెత్తటి కుర్చీలు పనికిరావు. ఎందుకంటే అవి శరీరాన్ని నిబ్రలోకి జారుకునేలా ప్రోత్సహిస్తాయి. చేతులు పెట్టుకోవడానికి ఆసర అంటే ఆమ్రెస్ లేని కుర్చీ అయితే మరీ మంచిది. ఎందుకంటే ఆసర ఉంటే మనం వాటిపై ఆధారపడతాం. ఇది జాగరూకతను తగ్గిస్తుంది. ఇక అత్యంత ముఖ్యమైన నియమం, కుర్చీ వెనక భాగానికి ఆనుకోకూడదు. చాలామంది చేసే పొరపాటిదే. అవును. వీపుకి ఆనుకుంటే శరీరం రిలాక్స్ అయి నిద్రమత్తులోకి వెళ్లే అవకాశం ఎక్కువ. అందుకే వెన్నెముకను దానంతటదే నిటారుగా సపోర్ట్ లేకుండా ఉంచాలి. సరిగ్గా చెప్పారు. దీన్ని పెద్ద చిత్రంతో ముడిపెడితే ఇక్కడ నిశ్చలత మరియు జాగరూకత సూత్రమే వర్తిస్తుంది. ఆనుకోవడం నిశ్చలతకు సహాయపడచ్చు, కానీ అది జాగరూకతను దెబ్బతీస్తుంది. అలాగే 2 పాదాలను నేలపై సమాంతరంగా ఆనించాలి. కాళ్లమీద కాలు వేసుకోకూడదు. కుర్చీ అంచు తొడల కింది భాగానికి నొక్కుకోకుండా చూసుకోవాలి. లేదంటే మళ్ళీ అదే తిమ్మిర్ల సమస్య వస్తుంది. అంటే మనం నేలమీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా పునాది మాత్రమే సెట్ చేసినట్టు. కాని అసలు బిల్డింగ్ అంటే మన పై శరీరం సంగతేంటి? దాన్ని గాలికి వదిలేలేం గదా. చేతులెక్కడ పెట్టాలి, వెన్నెముక ఎలా ఉండాలి అనే విషయాల్లో మన సోర్సెస్ ఏం చెప్తున్నాయి? మంచి పాయింట్. ఈ సూచనలు అన్ని భంగిమలకు వర్తిస్తాయి. ముందుగా చేతుల గురించి మాట్లాడుకుందాం. ఒక చేతిని మరొక చేతిలో ఉంచి అరచేతులు పైకి ఉండేలా నాభికిన్న ఒడిలో ఉంచుకోవాలి. బొటనివేళ్లు రెండూ సున్నితంగా తాకుతూ ఉండాలి. దీని వెనుక ఏదైనా నిర్దిష్ట కారణముందా? ఉంది. మణికట్టు తొడలకు ఆనించి ఉంచడం వల్ల శరీర పైభాగానికి ఒక రకమైన ఆధారం, స్థిరత్వం లభిస్తుంది. ఇది భుజాలు ముందుకు వంగిపోకుండా ఛాతీ విశాలంగా ఉండటానికి సహాయపడుతుంది. చేతులను అలా వదిలేయడం కంటే ఈ భంగిమ ఎక్కువ స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక శరీరం, వెన్నుముక విషయానికొస్తే వెన్నుముకను నిటారుగా ఉంచాలి, కాని బిగపట్టకూడదు. ఇక్కడ ర్యాగ్డాల్ ఉపమానాన్ని మన సోర్సెస్ ప్రస్తావిస్తున్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అవును, అది చాలా శక్తివంతమైన భావన. మీ వెన్నుముక ఆకాశం వైపు ఒక దారంతో కట్టి లాగుతున్నట్లు. కాని మిగతా శరీరం అంటే భుజాలు, మెడ, చేతులు, కడుపు కండరాలు అన్నీ ఆ వెన్నుముక నుండి వదులుగా స్వేచ్ఛగా వేలాడుతున్నట్లు భావించాలి. చాలామంది నిటారుగా ఉండాలనే ప్రయత్నంలో సైనికుడిలా బిగుసుకుపోతారు. అలా చేయకూడదు. శ్వాస సహజంగా, స్వేచ్ఛగా సాగాలి. మరి కళ్ల సంగతేంటి? మూసుకోవాలా, తెరిచి ఉంచాలా? దీనిపై ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. నుండి మనసు మళ్లకుండా ఉంటుంది. ఇది చాలామందికి సులభంగా అనిపిస్తుంది. కానీ కొంతమందికి నిద్రమత్తుగా అనిపించవచ్చు, లేదా మనసులో అనవసరమైన చిత్రాలు, ఆలోచనలు ఎక్కువగా రావచ్చు. మరి కళ్ళు తెరిచి ఉంచితే బయట కనిపించే వస్తువులు మనసును పక్కదారి పట్టించవా? పట్టించవచ్చు. అందుకే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. కళ్ళు తెరిచి ఉంచితే దృష్టిని పూర్తిగా డీఫోకస్ చేయాలి. ఎదురుగా నేలపై మధ్య దూరంలో ఒక చోట చూపును నిలపాలి. లేదా ముక్కు కొనపై కేంద్రీకరించవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే మనం దేనిని ప్రత్యేకంగా చూడకూడదు. చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ వాటి గురించి ఆలోచించకూడదు. కేవలం కాంతిని, ఆకారాలను అనుమతించాలి, అంతే. దృశ్యపరమైన ప్రేరణను తగ్గించడమే దీని ఉద్దేశ్యం. సరే, ఇదంతా విన్న తర్వాత మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. అసలు విషయమేమిటంటే, సరైన భంగిమ అనేది శరీరాన్ని శిక్షించడం కాదు, లేదా ఒక కష్టమైన యోగాసనం వేయడం కాదు. మనస్సు స్థిరపడటానికి ఒక నిశ్చలమైన కాని చురుకైన పునాదిని తెలివిగా సృష్టించడం. శరీరాన్ని ఒక సాధనంగా వాడుకుని మనస్సును కావలసిన స్థితికి తీసుకురావడం. ఖచ్చితంగా. ఆ బురదనీటి ఉపమానాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటే మనం ఆ గ్లాసును గట్టిగా కదలకుండా పట్టుకుంటున్నాం, అంతే. మిగతా పనంతా ప్రకృతి చేసుకుంటోంది. అలాగే మనం శరీరాన్ని స్థిరంగా, చురుకుగా ఉంచితే మనసు సహజంగానే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. మనం దాన్ని బలవంతపెట్టక్కర్లేదు. ఈరోజు చర్చ నుండి ఒక ముఖ్యమైన విషయం నాకు స్పష్టమైంది. సాంప్రదాయ భంగిమలు గొప్పవే అయినా వాటిని గుడ్డిగా అనుకరించడం కంటే మన శరీరం చెప్పేది విని
నొప్పిలేని స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే అంతిమ లక్ష్యం. అది కుర్చీలో కూర్చుని సాధించినా సరే దాని విలువ ఏమాత్రం తగ్గదు. ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది, మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం. శరీరాన్ని మానసిక స్థితులను సృష్టించే ఒక రిమోట్ కంట్రోల్గా మనం పరిగణిస్తే కేవలం భంగిమకు మంచి మనం ఆలోచించవచ్చు కదా. ఉదాహరణకు మనం కూర్చున్న గది ఉష్ణోగ్రత, మన చుట్టూ ఉన్న శబ్దాలు, లేదా మన శ్వాస యొక్క లయ, ఇలాంటి ఇతర సూక్ష్మమైన శారీరక సర్దుబాట్లు కూడా మనసు యొక్క స్పష్టతను, నిశ్చలతను అదేవిధంగా ప్రభావితం చేయగలవా? మన భంగిమలాగే వీటిని కూడా మనం మనసుకు అనుకూలంగా మార్చుకోగలమా? అది ఆలోచించాల్సిన విషయమే. అంటే మన ధ్యాన సాధనను కేవలం ఆసనానికే పరిమితం చేయకుండా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన శ్వాసను కూడా ఈ రిమోట్ కంట్రోల్లో భాగం చేసుకోవచ్చా అని. ఇది శ్రోతలు మరింత లోతుగా అన్వేషించడానికి ఒక మంచి ఆలోచన.